హే గైస్, నేను మీ జాష్నవి. ఐ ఆమ్ పర్సూయింగ్ మై బీటెక్ ఎట్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇవాల్టి వీడియో వచ్చేసి 10 days స్ట్రాటజీ. అసలు ఎగ్జామ్ కి ఎంసెట్ కి ఇంకా చాలా తక్కువ టైం ఉంది. టీఎస్ కి ఏబీ వాళ్ళకైతే కొద్దిగా 30 days అలా ఉంది. కానీ అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి, కొంతమంది ఇప్పటికీ స్టార్ట్ చేయలేదంట. అదే షాక్ గా ఉంది. ఇన్ని రోజులు మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళైతే ఖచ్చితంగా స్టార్ట్ చేసి ఉంటారు. నాకు తెలిసి అంతో ఇంతో కాన్సెప్ట్ రివైజ్ చేసుకుని ఉంటారు, అన్నో ఎన్నో పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసి ఉంటారు. కానీ చాలా మంది ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు, ఏమనంటే మేము ఇంకా ఏం చదవలేదు అని కామెంట్ చేస్తున్నారు. అండ్ ఏం భయపడకండి, ఇంకా మీకు టైం ఉంది. ఈ 10 days మీరు యూజ్ చేసుకోండి. మీరు మంచి ర్యాంక్తో మంచి కాలేజీని తెచ్చుకోవచ్చు. ఎలా అంటే నేను నా స్టోరీ చెప్పా, ఐ లాస్ట్ అండ్ స్టోరీ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఇంకా ఆ వీడియోని చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి. నేను నా ఎంసెట్ని కరెక్ట్గా 10 days ముందు స్టార్ట్ చేశాను. ఏపీ ఎంసెట్కి 10 days ముందు స్టార్ట్ చేసిన నేను 12K ర్యాంక్ స్కోర్ చేయగలిగాను. 10 days నేను ఎలా చదివాను, ఏం రిసోర్సెస్ ఫాలో అయ్యాను, ఎలా ప్రాక్టీస్ చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను. క్లారిటీగా వినండి అండ్ ఇలా ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మంచి ర్యాంక్ స్కోర్ చేసుకోగలుగుతారు. బిఫోర్ ఎంటరింగ్ టు ద వీడియో ఏంటి అంటే, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకు అంటే మన ఛానల్లో అన్ని మీకు ఉపయోగపడే వీడియోసే వస్తాయి. ఎలాంటివంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పుడు కానీ, కాలేజ్ సెలక్షన్ ప్రాసెస్ కానీ, బీటెక్ జర్నీ అసలు ఫస్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది కానీ, అంటే మీకు ఏ కెరియర్ పాస్ చూస్ చేసుకోవాలి. ఎంసెట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా మందికి బీటెక్ మీదే ఉండదు. కొంతమంది డిగ్రీ అనుకుంటారు, బీటెక్ అనుకుంటారు, లా అనుకుంటారు, ఇలా అనుకుంటారు. కాబట్టి ఏ పాత్ చూస్ చేసుకోవాలి అనేది కానీ అన్నీ మన ఛానల్లో వస్తాయి. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మీ టైంని వేస్ట్ చేయాలనుకోవడం లేదు. వెంటనే వీడియోలో 10 days ఎలా ప్రిపేర్ అయ్యారనో క్లారిటీగా చెప్తాను. ప్రతి పాయింట్ వినండి, ప్రతి పాయింట్ మీకు ఉపయోగపడుతుంది. వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. అసలు నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, ఏ రిసోర్సెస్ ఫాలో అయ్యాను. నేను చెప్పాను 45 days ప్లాన్ చేసుకున్నాను అని, కానీ నాకు కుదరక నేను 45 days చదవలేదు. ఏం చేశానంటే, నాకు కాన్సెప్ట్స్ మీద కొద్ది గ్రిప్ ఉంది, ఫార్ములాస్ మీద కొద్ది గ్రిప్ ఉంది. కాబట్టి నేను పీవైక్యూస్ బుక్స్ కొన్నాను. కొని ఆ పీవైక్యూస్ చేస్తూ కూర్చున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ఎస్ అకాడమీ. ఆర్ఎస్ అకాడమీలో వచ్చిన 2024లో ప్రతి ఎంసెట్ వీడియోని ఫాలో అయ్యాను. ఇప్పుడు 2025 ఆర్ఎస్ అకాడమీలో వీడియోస్ వస్తున్నాయి. చీట్ కోడ్స్ అని, మ్యాథ్స్ ఫార్ములాస్, షార్ట్ కట్స్ అని, అలాంటివి. అవి ఏ వీడియోని మిస్ కాకుండా చూడండి. మీరు ఖచ్చితంగా ఆర్ఎస్ అకాడమీని ఫాలో అయితే ఖచ్చితంగా మంచి ర్యాంక్ స్కోర్ చేసుకోగలుగుతారు. అండ్ ఆర్ఎస్ అకాడమీ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎలా చదివానంటే, ఫస్ట్ ఒక చాప్టర్ తీసుకుంటా, దాని ఫార్ములాస్ చూసుకుంటాను. మాకు సిడిఎఫ్ అని ఒకటి ఉండేది, నేను నారాయణలో చదివాను. మాకు సిడిఎఫ్ అని ఒకటి ఉండేది, అందులో కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్. ఒక చాప్టర్ తీసుకొని ఆ చాప్టర్లో కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ అని ఉంటాయి. అవన్నీ కవర్ చేసేదాన్ని. అవన్నీ కవర్ చేసి తర్వాత అవి కవర్ చేయడం ఓన్లీ 20 minutes అలా తీసుకుందాన్ని టైం. ఆ 20 minutes కవర్ చేసి వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదాన్ని. ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకొని నాకు రాని ప్రాబ్లమ్స్ అని నాకు కష్టంగా అనిపిస్తాయి, ట్రిక్కీ వాళ్ళు ఉంటాయి, అవన్నీ ఒక నోట్స్లో నోట్ చేసుకున్నాను. నోట్స్ చేసుకొని అలా ఆ నోట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అలా 10 days ప్రతి చాప్టర్కి అలా ప్రతి డే ప్రతి సబ్జెక్ట్ ఫాలో అయ్యేదాన్ని. అలా ఫాలో అయ్యి లాస్ట్ డే ఏం చేశానంటే, లాస్ట్ 9 days ఇలా అయిపోయింది. లాస్ట్ డే వచ్చేసి నేను చెప్పాను కదా, ఇలా నోట్స్లో అన్ని నాకు ట్రిక్కీ అనిపించి నోట్ చేసుకున్నాను అని. ఆ ట్రిక్కీ అనిపించి నోట్ చేసుకుంటే అన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చాను. అంటే సేమ్ రిపీట్ అవుతాయి కానీ కాదు. అలాంటి మోడల్స్ వస్తే మనం మిస్ చేయకుండా ఉంటాం కదా. మనకు ట్రిక్కీ అనిపించింటే మనం అలాగని సాల్వ్ చేస్తే ఎగ్జామ్లో మనకు ఆ ప్రాబ్లం వస్తే అలాంటి మోడల్ వెంటనే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అలాగ అనిపించింది మాత్రం మీరు అస్సలు వదలొద్దు. ఈ 10 days అన్ని నోట్ చేసుకొని లాస్ట్ డే అది ప్రిపేర్ అవ్వండి. అండ్ కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ చూసుకోండి. మీరు మంచి మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా 10,000 బిలో ర్యాంక్ తెచ్చుకోగలరు 10 days కానీ పర్ఫెక్ట్గా ఫాలో. ఎలా చదవాలంటే, కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ అని ఉంటాయి. ఆ కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ హై వెయిటేజ్ టాపిక్స్ చూసుకోండి. చూసుకున్న తర్వాత హై వెయిటేజ్ టాపిక్స్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ కాన్సెప్ట్ చదవండి. దాని తర్వాత ఒక 1 hour ఒక 10-15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. అందులో మీకు కష్టం అనిపించింది ఒక నోట్స్లో నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇలాగ 9 days కంప్లీట్ అవుతాయి. ప్రతి సబ్జెక్ట్ ప్రతి డే ఫాలో అవ్వండి. ఇలాగ 9 days కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ 1 day వచ్చేసి మీరు ఇలా నోట్ చేసుకోమని చెప్పా కదా, మీకు ట్రిక్కీ అనిపించింది, హార్డ్ అనిపించింది, అది లాస్ట్ డే రివైజ్ చేయండి. ఎందుకంటే మీకు ఇక్కడ కష్టం అనిపించినా మీరు అలా నోట్ చేసుకొని రివైజ్ చేస్తే మీకు ఎగ్జామ్కి వెళ్ళేసరికి అలాంటి మోడల్ వస్తే మీరు అక్కడ స్కోర్ చేసుకోగలుగుతారు. కాబట్టి అలా నోట్ చేసుకొని అలా ప్రిపేర్ అవ్వండి. కాన్సెప్ట్, డెఫినేషన్, ఫార్ములాస్ మీరు స్టార్ట్ చేసే ముందు పీవైక్యూస్ ఒక 20 minutes చూసుకోండి ఖచ్చితంగా.
మీరు ఎందుకు బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోలేకపోతారు ఈ 10 days చదివి కొంతమందికి హెడేక్ వస్తుంది. మీకు రిఫ్రెష్మెంట్ కావాలి, అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఈ 10 days ఆర్ఎస్ అకాడమీ ఛానల్ ఓపెన్ చేయండి. ఛానల్ ఓపెన్ చేసి వాళ్ళు కొన్ని వీడియోస్ పెడతారు, కెమిస్ట్రీ గురించి 1 shot అంటే ఇన్ని క్వశ్చన్స్ అని పెడతారు, ఈ షార్ట్ కట్స్ అని. అలాంటి వీడియోస్ ఫాలో అవ్వండి. ఆ 40 minutes టైం తీసుకుని అలాంటి వీడియోస్ చూడండి. ఆర్ఎస్ అకాడమీలో 2025లో వచ్చిన ప్రతి వీడియోని కవర్ చేయండి. మీరు కానీ బిలో 10,000 ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి, ఐ విల్ స్కోర్ బిలో 10,000 ర్యాంక్ చేయండి. ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ కావాలంటే మీరు చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు మోటివేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ గా అనిపిస్తే వెంటనే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి.